దీనికి సంబంధించి చనిపోయిన కుటుంబాలకు ₹1,00,00,000 నష్టపరిహారం ఇప్పించాలి. పరిశ్రమ వాళ్ళతో మాట్లాడి ప్రభుత్వం వైపు నుంచి పరిశ్రమ వైపు నుంచి చనిపోయిన కుటుంబాలకు ₹1,00,00,000 నష్టపరిహారం ఇవ్వాలి అని చెప్పి నేను ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఆదేశాల ప్రకారం మా మంత్రులు పరిశ్రమ యజమానులతో మాట్లాడి ప్రభుత్వం వైపు నుంచి సహకారం తీసుకొని వాళ్ళకి నష్టపరిహారం అందించడం జరుగుతుంది. కలెక్టర్ గారికి ఫోటో మీ దగ్గర పెట్టుకొని వాళ్ళ డీటెయిల్స్ రాసుకోండి. ఈ ఫోటో ఎవరు రిలేటో వాళ్ళ పేరు ఏదన్నా రాసుకోండి. ఫోటో వెనకాల పేరు రాసుకోండి. పూరా డీటెయిల్స్ ఓకే అమ్మ. వీళ్ళని 1 by 1 పిలిచి అని పెట్టి వాటి కలెక్టర్ గారు ఐడెంటిఫై చేయించి దాన్ని చూసుకొని ఏదైనా వాళ్ళు ఉంటే వాళ్ళకి మొబైల్ ఇవ్వండి, ఛార్జింగ్ పెట్టి ఏం చేయడానికి ఉందో. తర్వాత దీంట్లో వీళ్ళు ఎవరెవరు చెప్తారో ఈ ఫ్యామిలీస్ ను ఏ ఫ్యామిలీ వాళ్ళు ఎవరో లిస్ట్ అవుట్ చేయాలి. ఇట్లా గుంపుగా ఉంటే ఎవరు ఏ ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు తెలియదు. వాళ్ళు ఇప్పుడు ఫోటోలు చూపిస్తున్నారు. ఈ ఫ్యామిలీ వాళ్ళు ఎవరు వీళ్ళ డీటెయిల్స్ ఇట్లా సపరేట్ చేయండి. దాంతో మీకు ఎవరితో ఏం మాట్లాడాలనో తెలుస్తుంది. ఇప్పుడు మీరు ఇట్లుంటే మీరు రేపు కాంపెన్సేషన్ ఇవ్వాలన్నా రేపు మంచి చెడ్డ ఏదైనా చేయాలన్నా కూడా ఇబ్బంది అవుతుంది. మీకు ఎవరికి వాళ్ళని వీడియోలు ఫోటోలు తీసుకొని ఒక రికార్డ్ తయారు చేయండి. ఈ ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు ఎవరు 1 2 3 4 అంటే ఇక్కడ మీతో టచ్లు ఉన్నది ఎవరు, వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ ఎవరు, వాళ్ళని ఎవరినో కూడా లిస్ట్ అవుట్ చేయండి. సో ఆ పర్సన్ డీటెయిల్స్ వచ్చి ఇమ్మీడియట్ గా మీరు చేయడానికి వాళ్ళు ఇక్కడ అర్థం కాకుండా ఇట్లా ఉన్నారనుకో ప్రాబ్లం అవుతుంది. వీళ్ళందరూ కూడా షెల్టర్ హోమ్ లాగా ఉండడానికి ఏదైనా చేయండి. ఎక్కడైనా ఒక కమ్యూనిటీ షెల్టర్ హోమ్ లాగా అక్కడ ఉండి భోజనాలకు వాళ్ళకు కనీసం బాత్రూమ్లు ఇవి వాళ్ళ ప్రెజర్లు ఉంటారు. ఇక్కడిక్కడ ఏదైనా ఉంటే ఇమ్మీడియట్ గా తీసుకొని ఐలా ఆఫీస్లో ఏమైనా ఫెసిలిటీస్ ఉన్నాయి, కమ్యూనిటీ హాల్ ఉంటే ఇమ్మీడియట్ గా తీసుకొని టాయిలెట్స్ లేకపోతే మొబైల్ వెహికల్ టాయిలెట్స్ తీసుకొచ్చి పెట్టాలి. ఫుడ్ కూడా టైంకి వచ్చిపోయేటట్టు ఎవరికైనా చెప్పి మైపాల్ ఫుడ్ కోసం ఏదైనా ఏర్పాట్లు చేయొచ్చు. బ్రేక్ఫాస్ట్ కానీ చిన్నపిల్లలు అదే టైంలీ ఇప్పుడు పాలు చిన్నపిల్లలు ఏదైనా ఉన్నారా పొద్దున బ్రేక్ఫాస్ట్ లంచ్ ఏమైనా స్నాక్స్ ఏమైనా చిన్నపిల్లలు ఏమైనా ఉంటే ఫుడ్ ఏమున్నారో రాసుకొని ఫుడ్ అరేంజ్మెంట్స్ కూడా చూడాలి. వాళ్ళు పడుకోవడానికి దీనికి దానికి ఏమైనా ఉంటే కూడా దుప్పట్లు ఇమ్మీడియట్ గా ఏర్పాటు చేయించండి కలెక్టర్.